నవీన్ యాదవ్ బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 3 మంత్రులు ఆయనకి అండగా ఉండి మొత్తానికి ప్రచారంలో తిరగడము, అటు సీతక్క గాని లేకపోతే వివేక్ V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి గాని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కానీ మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కానీ లేకపోతే యూత్ కాంగ్రెస్ కానీ NSUI కానీ లోకల్ లీడర్లు కానీ లేకపోతే కాన్స్టిట్యున్సీ లీడర్ ప్రకారంగా కూడా డివిజన్ వైజ్ గా ఆయనతో పాటు ప్రచారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పాల్గొనడం కూడా జరుగుతుంది. కానీ అక్కడ మట్టుకు తెలియని వాళ్ళకి ఇప్పుడు సునీత గారికి బహుశా ఆమె హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకు తెలియదు. ఇంకొక మాట నవీన్ యాదవ్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ఏమని, ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ లో ఆయన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పెట్టిండనే దాని మీద నవీన్ యాదవ్ కేసు వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో ఒకవేళ ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేది అనేది గంటపదంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కేసు వివరాలు నేను కూడా విన్నా కాబట్టి. మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు ఆ ఉద్దేశంతో నవీన్ యాదవ్ ఆ కేసును కూడా విత్డ్రా చేసుకొని మనిషే లేనప్పుడు ఆ కేసు కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు రెండోది అలా వైఫ్ విషయంలో కూడా ఆలోచిస్తే ఆయన అప్పుడు కూడా ముందు చెప్పడం జరిగింది, ఈమె మాగంటి గోపీనాథ్ కి ఫస్ట్ సెకండ్ వైఫ్ అనే రకంగా కూడా ఆ అఫిడవిట్ లో ఉంది. కానీ ఈ రోజు మాగంటి గోపీనాథ్ ఫస్ట్ వైఫ్ కొడుకు వచ్చి ఈమె మా ఫాదర్ కి వైఫ్ కాదు అనే రకంగా కూడా ఆ పిల్లోడు చెప్పడం జరిగింది. అక్కడ మొత్తానికి ఆ బరిలో ఆమె ఉండదు అనుకోవడం జరిగింది అందరం కూడా. కానీ అక్కడ జరిగిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే, ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి అనే రకంగా ఆమె సభ్యత్వం అట్లనే పెట్టిండ్రు. లేకపోతే ఆమె క్వాలిఫై కావాల్సిన క్యాండిడేట్ ఈ విషయంకి వస్తే. రెండోది ఆ విషయంలో కూడా నవీన్ యాదవ్ కి ఎక్కడికి అక్కడ కంప్లైంట్లు చేస్తూ పోతూ ఉంటే కూడా ఆ కంప్లైంట్లని అధిగమిస్తూ ఆ కంప్లైంట్లని ఏమైతే కంప్లైంట్ పెట్టో ఫేక్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ ఏం పెట్టిండ్రో దాని మీద కూడా ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రోజు నా రాజకీయ భవిష్యత్తు లేకుండా నన్ను నాశనం చేయాలని BRS నాయకులు కానీ లేకపోతే అటు KTR కానీ మిగతా వాళ్ళు కానీ చేయడం జరిగింది అనే రకంగా కూడా మాట్లాడితే, ఇంకోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు ఒక రకంగా ఆలోచిస్తే అక్కడ తుట్టరికం ఉంది అనే రకంగా కూడా మాట్లాడితే, ఒకవేళ వరుసకు మాకు మామయ్య అయినా పర్వాలేదు, ఎంతవరకు ఆయన సపోర్ట్ చేయాలి అంతే చేస్తాడు, ఎవరి పార్టీ వాళ్ళదే అనే రకంగా కూడా చాలా సాఫ్ట్ వివరణ ఇవ్వడం జరిగింది. పిల్లోడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు, చిన్నోడు వయసు. శ్రీశైలం యాదవ్ బహుశా నాకంటే ఒక 1 year అటు ఇటు ఉంటాడు. శ్రీశైలం యాదవ్ కేసులు కూడా ఎక్కడ కూడా ఆయన బరీ కాలేదు ఇప్పటిదాకా. ఆయన కేసు రౌడీ రకం మార్పున్నా అని నేను చెప్పడం జరిగింది. ఈ రోజు TRS BRS ఏదైతే TRS KCR స్థాపించిన టైంలో KCR కి కూడా ప్రచారార్థం నేను ఇవ్వడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. కవిత పెళ్లప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది. కానీ ఈ రోజు KTR KCR వీళ్ళంతా మొత్తానికి రౌడీ షీటర్ ఫ్యామిలీ అనే రకంగా మాట్లాడితే, మొన్న శ్రీశైలం యాదవ్ కూడా ఏదో ఇంటర్వ్యూలో తొలి వెలుగు రఘు ఇంకేదో ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు, పాస్పోర్ట్ బ్రోకర్ ఎక్కడ చేసినావు, అవసరం అనుకుంటే నీ చిట్టా అంతా నేను ఇప్పితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు పెద్ద మనిషి అని చెప్పి నేను మర్యాద ఇస్తున్నా, పదే నువ్వు ఈ మాట మాట్లాడితే మటుకు నేను ఖచ్చితంగా నీ బండారం బయట పెడతా అనే రకంగా కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర్ గారు ఒక్క మాట కొంచెం మాట్లాడిపోతాను. ఎలక్షన్ కమిషన్ ఈ వారసత్వం ఒక చిన్న అడ్వకేట్ గా ఒక 2 సలహాలు చెప్తాను. ఎందుకంటే మన శివలాల్ గారి మీద చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది, కానీ ఈ విషయాలన్నీ ఎన్నికల్లో పనిచేయవు. ఇప్పుడు వారసులే పొడి చేయాలని ఎక్కడ ఉందా? అందుకనే మన ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏమనంటే, ఆమె వారసుడికి అవునా కాలాంతో ఓట్లేస్తలేం కదా మనం అంటున్నాను. అనవసర విషయాలు ప్రస్తావిస్తూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తన చావు తాను కొని తెచ్చుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి వైజ్ మన్ క్యాండిడేట్ పెట్టిండ్రు, BC క్యాండిడేట్ పెట్టిండ్రు, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు మీరే ఇప్పుడు ఆ చీర మా ఆవిడ అనుకొని ఇంకొకరికి అవగలించుకున్నాను అంటే ప్రచారం చేసుకుంటున్నారు. రౌడీ షీటర్ని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు, దాన్ని లోపల పెడుతున్న ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఇది తప్పు అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ 3-4 ఆరోపణలు వ్యక్తిగతమైన పూర్తిగా అవాస్తవం, తప్పు అంటున్నాడు. ఆయన భార్య అయితేనే ఆయన భార్య చేయన పోటీ తెలుసు, అందరికీ తెలుసు. అఫిడవిట్ వేశారు, 3 సార్లు గెలిచిండు. వారసులే గెలవాలని ఎక్కడ లేదు, వారసులే పోటీ చేయాలని లేదు కదా. సునీత వారసురాలు కాదు అనే
సెంటిమెంట్ వాళ్ళు రేకెత్తికొచ్చుంటారు. కానీ వ్యతిరేకంగా మీరు చేసేది మీకే బౌన్స్ అవుద్ది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుద్ది అంటున్నాను. ఇంకో మాట చెప్తాను, ఇవాళ చావోరేవో 3 పార్టీలు తెలుసుకుంటున్నాయి. వారసరాలు అయితే చేయాలి, లేకపోతే అందుకని ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ కొట్టిపడేసారు. మీ ఆరోపణలు ఉంటే కోర్టులో తెలుసుకొని పోమన్నారు. అందుకని అది పనిచేయదు అంటున్నాడు. ఇప్పుడు ఇంకోటి, ఈ గూండాల ఆరోపణలు వీళ్ళవి వాళ్ళవి అని ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా, గత 3 సార్లు ఏం చేసిండు అది కరెక్ట్. వాళ్ళన్న చెప్తున్న శివలాల్ గారు అనేది గత 3 సార్లు గెలిచి ఏం చేసిండు, 3వ సారి గెలిచినా